హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు 'బిఫోర్ ఐ గో టు స్లీప్' బై ఎస్జే వాట్సన్. ఈ కథలో ప్రధాన పాత్ర క్రిస్టిన్ లూకాస్ అనే మహిళ. ఆమె ప్రతి ఉదయం లేవగానే తన గతం గురించి ఏమీ గుర్తు ఉండదు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదం వల్ల ఆమెకు తీవ్రమైన జ్ఞాపక శక్తి సమస్య వచ్చింది. ఆమె ప్రతిరోజు రాత్రి నిద్రపోయిన తర్వాత ఆ రోజు జరిగిన ప్రతిదాన్ని పూర్తిగా మర్చిపోతుంది. ప్రతి ఉదయం ఆమె ఒక తెలియని ఇంట్లో లేచి తన పక్కన ఉన్న వ్యక్తిని కూడా గుర్తుపట్టదు. ఆ వ్యక్తి తన పేరు బెన్ అని, తాను ఆమె భర్తనని చెప్పి ఆమెకున్న సమస్యను మళ్ళీ మళ్ళీ వివరించాల్సి వస్తుంది. ఒకరోజు క్రిస్టిన్కు రహస్యంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ చేసిన వ్యక్తి డాక్టర్ నాష్ అనే డాక్టర్. అతను చెబుతాడు ఆమె తన జ్ఞాపకాలను తిరిగి పొందడానికి రహస్యంగా ఒక డైరీ రాస్తోంది అని. అతను చెప్పిన విధంగా క్రిస్టిన్ దాచిన ఆ డైరీని కనుగొని ప్రతిరోజు చదవడం ప్రారంభిస్తుంది. ఆ డైరీ చదువుతూ ఉండగా ఆమె తన జీవితంలోని కొన్ని భయంకరమైన నిజాలను తెలుసుకోవడం ప్రారంభిస్తుంది. అలాగే బెన్ చెప్పే కొన్ని విషయాలు నిజం కాదని ఆమెకు అనుమానం వస్తుంది. డైరీలో బెన్ చాలా ముఖ్యమైన విషయాల గురించి అబద్ధాలు చెబుతున్నాడని తెలుస్తుంది. ఇంకా క్రిస్టిన్కు ఒకప్పుడు ఒక మంచి స్నేహితురాలు మరియు ఒక కుమారుడు ఉన్నారని కూడా ఆమె తెలుసుకుంటుంది. కానీ బెన్ మాత్రం వారి కుమారుడు చాలా సంవత్సరాల క్రితం చనిపోయాడని చెబుతాడు. కొంచెం కొంచెంగా క్రిస్టిన్కు పాత జ్ఞాపకాలు తిరిగి రావడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఆమెతో ఉండే వ్యక్తి నిజంగా తన భర్త కాకపోవచ్చని ఆమె అనుమానం పెరుగుతుంది. చివరికి ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. ఆమెతో ఉండే వ్యక్తి అసలు బెన్ కాదు, అతను మైక్ అనే వ్యక్తి. కొన్ని సంవత్సరాల క్రితం క్రిస్టిన్తో అతనికి ఒక సంబంధం ఉంది. కానీ క్రిస్టిన్ అతన్ని తిరస్కరించిన తర్వాత మైక్ ఆమెపై క్రూరంగా దాడి చేశాడు. ఆ దాడి వల్లే క్రిస్టిన్కు ఈ జ్ఞాపక శక్తి సమస్య వచ్చింది. ఆ తర్వాత మైక్ ఆమె జీవితాన్ని పూర్తిగా నియంత్రించడానికి తనను ఆమె భర్తగా నటిస్తూ ఉండిపోయాడు. కథ చివరలో క్రిస్టిన్కు కొన్ని ముఖ్యమైన జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. ఆమె ధైర్యంగా మైక్కు ఎదురు తిరిగి అతని నుంచి తప్పించుకుంటుంది. చివరకు పోలీసులు మైక్ను పట్టుకుంటారు. ఆ తర్వాత క్రిస్టిన్ తనను నిజంగా ప్రేమించే మరియు సహాయం చేసే వ్యక్తుల సహాయంతో కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం పొందుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం.